అప్పుడు ఉద్యమాల్లో ఉన్నారు కదా దేవేంద్ర గౌడ్ గారు టీడీపీ నుంచి బయటకు నవ తెలంగాణ పార్టీ పెడితే ఆయన వెంట కొంతకాలం నడిచారు, మీరు ఆటపాటలు చేశారు. మీటింగుల పేరుతో అప్పట్లో దరువు ఎల్లన్న పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు అన్న ఆరోపణలకు మీరు ఇచ్చే సమాధానం? అయితే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్గా నవ తెలంగాణ పార్టీ వచ్చింది. మాకు దొరల పార్టీ కంటే 180% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాన్సెప్ట్లో పనిచేసే దేవేంద్ర గౌడ్ లాంటి వారు పార్టీకి రాజీనామా చేసి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఒక కొత్త పార్టీ తీసుకొచ్చింది. కాబట్టి మేము అప్పటికే సంఘాలుగా ఉండి కేసీఆర్ని విమర్శిస్తున్న వాళ్ళం. ఇంకొక పార్టీ వచ్చింది, పార్టీ వచ్చే వరకు మాకు ఇంకా బలం పెరుగుతుంది కదా, ఎట్లయినా ఇది చేసి ఈ కొడుకుల్ని బదనాం చేయాలి అని చెప్పేసి కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా మీద రకరకాల దుమారం రేపిరు. కానీ అది వాస్తవం అయితే ఇలా ఇట్లా ఎందుకుంటాం? మేము ఎక్కడో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసేటోళ్ళం కదా, ఆర్థికంగా బలంగా ఉంటే. సో అంత ఈజీ కాదు డబ్బులు వసూలు చేయడానికి, డబ్బులు వసూలు చేస్తే ఇవ్వడానికి ప్రజలు అంత సిద్ధంగా ఉండరు. డబ్బులు ఎవరైనా ఇస్తే ప్రేమతోటి ఇస్తారు తప్ప భయభ్రాంతులకు గురై పైసలు ఇచ్చే పరిస్థితులు ఎవరు బాగా బెదిరిస్తారట కదా. నేను ఇక్కడ బెదిరిస్తారన్న, బెదిరించడం అనేది ఉండవు. ఉద్యమంలో కమిట్మెంట్గా పనిచేస్తా. పిట్ట కొంచెం కూత గణం. నేను దరువు ఎల్లన్న గారు చూడడానికి పొట్టిగా చిన్నగా కనిపించిన మాత్రం గొంతు పెద్దది, ఆయన వాయిస్తోనే బెదిరించేస్తాడు. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న దరువు ఎల్లన్న గారు ఎవరినైనా బెదిరించగల సమర్థులు. ఉద్యమ సమయంలో ఆర్యా 2 సినిమా వచ్చింది, ప్లస్ అదుర్సు, ఇక ఇలాంటి సినిమా వస్తాయి. ఇది ఆంధ్రోల సినిమా తెలంగాణలో ఆడించడం అనేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో కూడా కాస్త నోట్ల కట్టలు దరువు ఎల్లన్న చేతికి రాగానే ఆ సినిమాలను కూడా ఓకే ఆడించుకోండి, మా పని మాకు జరిగింది, ఇంకా మీ పని మీరు చేసుకోండి అన్నారు అంటారు. అది తప్పుడు ప్రచారం. ఎందుకంటే అయితే అప్పుడు అన్నిటిని బంద్ పెడుతున్నాం, అన్ని బంద్ అంటున్నాం. ఓ రోజు పరిశ్రమలు బంద్ అంటున్నాం, ఓ రోజు విద్యా సంస్థలు బంద్ అంటున్నాం, అన్ని బంద్ అంటున్నాం. కానీ సినిమాలు నడుస్తున్నాయి. సినిమాలకు పోయేది యువతనే కదా, ఆల్మోస్ట్ 70% యూతే ఉంటుంది. నాకు ఇంటర్నల్గా ఏమనిపించింది అంటే, మా విద్యార్థులు కొంతమందికి ఆలోచించి అసలు ఇక్కడ పక్కన ఓయూలో ఉద్యమం నడుస్తుంది ఇంత సీరియస్గా, ఆర్యా 2 అని ఇంకో సినిమాని సినిమాలు ఆదుర్స్ అని సినిమాలు వస్తుంటే మన యువతనే సినిమా టాకీస్లో పోయి 3 గంటలు టైం వేస్ట్ చేస్తారు కదా. సినిమాలు కూడా బంద్ చేయాలి. సినిమాలు బంద్ చేస్తే సినిమా టాకీస్లు ఉన్నాయి కాబట్టి ఆ యువత అంతా కూడా ఉద్యమంలోకి వస్తుంది. సినిమాలు బంద్ చేయమనిలే మీరు, ఇవి ఆంధ్రుల సినిమాలు, వీళ్ళంతా ఆంధ్రుల హీరోలు, ఈ సినిమాలు ఇక్కడ ఆడకూడదు అట్లని కాదు, సినిమాలే బంద్ చేయాలన్నాం. అప్పటికి తెలంగాణ సినిమాలు ఇక్కడ ఆడాలంటే దరువు ఎల్లన్న శాంతపరచాలి. మీరు దరువు ఎల్లన్న శాంతపరచకపోతే ఎలా ఆడిస్తారు సినిమాలని? ఆ రోజు దరువు ఎల్లన్న గారు దరువు వాయించారంట. అంత శక్తి ఉద్యమానికి, అంత శక్తి సినిమాలని ఆపంత శక్తి మాకు లేదు. శక్తిమంతుడు దరువు ఎల్లన్న గారు అంటుంటారు. అయితే అనుకోవచ్చు, కొంతమంది ప్రచారం చేసుకోవచ్చు. కానీ వాస్తవంగా చెప్పాలంటే మా ఇంటెన్షన్ సినిమాలు బంద్ చేస్తే యువత ఉద్యమంలోకి వస్తుంది. ఆ ఇంటెన్షన్ తోటి సినిమాలు బంద్ చేయాలని తప్ప ఈ తెలంగాణ సినిమానో ఆంధ్ర సినిమానో కాదు. కాబట్టి అప్పటికి కూడా కొన్ని డైలాగులు తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే కూడా ఆ డైలాగులు కూడా తీసేయాలని చెప్పేసి అన్నాం మేము. ఈవెన్ TV9లో కూడా ఒక స్క్రోలింగ్ ఉంటుండే, ప్రాంతీయవాదం వద్దు అని ఏదో ఒక స్క్రోలింగ్ వేస్తే కూడా మేము రవిప్రకాష్ గారికి, రజనీకాంత్ గారికి ఫోన్ చేసి అన్న ట్యాగ్ లైన్ తీసేయాలి మీరు అని చెప్పేసి మేము కూడా చెప్పినాం. బెదిరియలే చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం, తీసేసారు తర్వాత. అంటే ఇట్లా కొన్ని ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండే అంశాలని వ్యతిరేకిస్తే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎట్లనే చేసి వీళ్ళ మీద బదనాం మోపుదాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుని చాలా అదృశ్య మీద కానీ ఆర్యా 2 మీద కానీ కవిత మీద ప్రచారం ఉంది తప్ప దర్వేలనం ఎన్నో ప్రచారం ఏం లేదు. అట్లా వాళ్ళు తప్పించుకోవడం కోసం మమ్మల్ని ప్రచారం చేసిరేమో కానీ మేము మాత్రం దాంట్లో పాత్రధారులం కాదు. ఎటువంటి పాత్ర లేదంటారు. ఎటువంటి